ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వచ్చినా అందరి దృష్టి మాత్రం సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనే ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతోంది? విధి విధానాలేంటి? సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని స్ట్రాంగ్ రూమ్స్ లోనూ ఓట్లను లెక్కిస్తారు సిబ్బంది. దీనికోసం వరుస సమీక్షలు నిర్వహించింది ఈసీ. కౌంటింగ్ రోజు చేపట్టాల్సిన జాగ్రత్తలపై సమావేశం ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు సిఎసి. దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియపై ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అందరి దృష్టి కౌంటింగ్ పైనే నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 33 ప్రదేశాల్లో 350 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఫలితాల లెక్కింపును రేపు ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, హోమ్ ఓటింగ్ కు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 350 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల లోపల బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు. స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్లేందుకు ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాటు చేయడంతో పాటు స్ట్రాంగ్ రూమ్లకు 2 తాళాలు వేసే వ్యవస్థను పెట్టారు. కౌంటింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఈసీ. ఓట్ల లెక్కింపులో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసేలా ఈసీ ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీనికి ముందు నుంచే కౌంటింగ్కు సంబంధించిన కసరత్తు మొదలవుతుంది. ఉదయం 5 గంటలకు లెక్కింపు చేయాల్సిన టేబుళ్లను సంబంధిత అధికారులకు కేటాయింపు చేస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు. లెక్కింపులో గోప్యత పాటిస్తామని ప్రమాణం చేసిన తర్వాత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ మొదలు కానుంది. 8:30 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంలో ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు. 1 నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని అంచనా.